హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి ప్రత్యేక రోజుకి ఒక కథ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకున్న అపారమైన శక్తి సామర్థ్యాలతో విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తుండేవాడు. ఆ రాక్షసుని దేవతలు సైతం ఓడించలేకపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఆ దేవతలందరూ కలిసి వెళ్ళి ఈ రాక్షసుడి నుంచి మాకు విముక్తి కలిగించమని కోరుకుంటారు. అప్పుడు ఆ శివుడికి జన్మించిన కుమారుడు మాత్రమే తారకాసుడు అనే రాక్షసుని జయించగలడని మహావిష్ణువు వాళ్ళకి చెప్తాడు. ఆ సమయంలోనే శివుడు ధ్యానంలో ఉంటాడు. అంతేకాకుండా అసలు పరమేశ్వరుడికి సంతానం పొందే ఉద్దేశం కూడా ఉండదు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో శ్రీరూపం ధరించి శివుడి దగ్గరికి వెళ్తాడు. తపస్సు చేస్తున్న శివుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అనంతరం వారి కలయిక నుంచి కార్తికేయుడు జన్మిస్తాడు. ఈ కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిని ఓడిస్తాడు. ఈ నేపథ్యంలోనే కార్తికేయుడు తారకాసుడు అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భక్తులు కార్తీక పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించడం ప్రారంభిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి నాడే శివుడి యొక్క కొడుకు కార్తికేయుడు జన్మించాడని కూడా చెప్తారు.